హలో డిజిటల్ పీపుల్ ఎలా ఉన్నారు? పర్టికులర్ ట్యుటోరియల్లో అసలు అమెజాన్ ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అనుకున్నప్పుడు మనం కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేసుకోవాలి, అది కూడా చాట్ జీపీటీని ఉపయోగించి ఆ చాట్ జీపీటీ యూటిలైజ్ చేసి మనకు కావాల్సిన నిచ్ మీద కీవర్డ్స్ అనేది మనం ఎలా రీసెర్చ్ చేస్తాము. అలానే ఈ అమెజాన్ ఎఫిలియేట్ మార్కెటింగ్కి రిజిస్టర్ అవటం ఎలాగా, సో దాని అకౌంట్లో మనం సైన్అప్ అవటం ఎలాగా, ప్రాసెస్ ఎలా ఉంటుంది అకౌంట్ రిజిస్ట్రేషన్ అనేది. ఇంకా తర్వాత ఈ ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అంటే కనుక దానికి తగ్గట్టు బ్లాగ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, అంటే ఎలా ప్లాన్ చేయాలి, అంటే దీనికి అవసరమైన ప్లగ్గిన్స్ ఉంటాయి, దీనికి అవసరమైనట్టు కంటెంట్ని మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఆ సెటప్ ఎలా ఉంటుంది. ఇంకా తర్వాత కంటెంట్ క్రియేట్ చేయాలి అంటే కనుక ఇక్కడ కూడా మళ్ళీ చాట్ జీపీటీ హెల్ప్ ఎలా తీసుకోవచ్చు. అలానే ఒక బేసిక్ ఎస్ఈఓ ఫార్మాట్లో కంటెంట్ చేయాలి అంటే కనుక ఎలా ప్లాన్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా ఈ ఫ్రీ కోర్స్లో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఈ ట్యుటోరియల్ కనుక మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ట్యుటోరియల్ ఇంకో నలుగురితో షేర్ చేసుకోండి. అమెజాన్ ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అంటే కనుక మనకి చాలా ప్రోడక్ట్స్ ఉంటాయండి అమెజాన్లో. సో దాంట్లో పర్టికులర్ నిచ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ అమెజాన్ కమిషన్ రేట్స్ చూడటానికి లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి అమెజాన్ ఎఫిలియేట్ కమిషన్ రేట్స్ అన్న ఫస్ట్ లింక్ అదే వస్తుందండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ కూడా మీరు క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే యాక్చువల్గా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ప్రోడక్ట్ కేటగిరీస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి. ఈ కేటగిరీ అట్లానే అడ్వర్టైజింగ్ రేట్ అనేది ఉంటుంది అనమాట. సో మీ ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి మీకు కావాల్సిన కేటగిరీ అంటే ఎంతవరకు మనకు కమిషన్ రేట్ ఇస్తున్నాడు అనేది ఒకసారి చెక్ చేయొచ్చు. దాన్ని బట్టి కూడా మీరు కేటగిరీ అనేది పిక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు టెక్ రిలేటెడ్ కంటెంట్ చేస్తున్నారు అనుకోండి, మొబైల్ రివ్యూస్ వాటి మీద ఏమన్నా చేద్దాము అనుకుంటే కనుక మామూలుగా మీకు ఇండివిజువల్ బ్రాండ్స్కి కూడా కమిషన్ రేట్ ఉంటుందండి. ఇక్కడ జనరల్గా ఇక్కడ చూడండి, మొబైల్ ఫోన్స్కి వచ్చేసరికి ఇంత 1% ఇస్తున్నాడు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ థింగ్ మీరు ఇక్కడ చూస్తే పర్టికులర్ బ్రాండ్స్కి ఎంతవరకు కమిషన్ వస్తుంది అనేది కూడా ఉందన్నమాట. ఓకే, సో ఇలాగా మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన కేటగిరీ అనేది దీని మీద బేస్ అయ్యి కూడా మనం పిక్ చేసుకోవచ్చు. కీవర్డ్స్ ఎలా సెట్ చేస్తున్నారు, వాటికి జనరల్గా ఎంతమంది సెట్ చేస్తున్నారు, ఎలాంటి కీవర్డ్స్ ఉన్నాయి అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకే ముందుగా ఒక నిచ్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే కనుక ఆ కీవర్డ్స్ ఎలా మనం ఐడెంటిఫై చేసుకుందాం అనేది చూద్దాం. ఇంకా కీవర్డ్స్ రీసెర్చ్ చేయాలి అనుకున్నప్పుడు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి. నేను ఇప్పుడు చూపిస్తాను అది ఒక్కొక్క ఆప్షన్ అనేది. అంటే ముందు ఐడియా, అసలు మనం అనుకున్న కేటగిరీకి ఐడియా అనేది కావాలి. అది డైరెక్ట్గా అమెజాన్లోకి వచ్చేసి ఇక్కడ మీరు మామూలుగా సెర్చ్ చేయొచ్చు. మీరు కావాలనుకున్న ప్రోడక్ట్స్కి ఎలా వస్తుంది ఏంటని. ఎగ్జాంపుల్కి ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి నేను ఏం చేస్తానంటే కెమెరా ఫర్ యూట్యూబర్స్ ఇలా సెర్చ్ చేస్తాను. చూడండి, ఇది ఆటో సజెషన్స్ అంటే జనరల్గా ఇక్కడ అమెజాన్లో ఈ కీవర్డ్ రిలేటెడ్గా అసలు ఎలాంటి కీవర్డ్స్ ఎక్కువగా సెట్ చేస్తున్నారు అనేది అది ఆటో సజెస్ట్ చేస్తుంది. కెమెరా ఫర్ యూట్యూబ్ వీడియో రికార్డింగ్, వీడియో కెమెరా ఫర్ యూట్యూబర్స్, కెమెరా ఫర్ యూట్యూబ్ ఛానల్. సో ఇలాంటి కీవర్డ్స్ అనమాట. అదే మీరు యూట్యూబ్ కూడా తీసేసి కెమెరా ఫర్ అన్నారు అనుకోండి, కెమెరా ఫర్ కిడ్స్, ఫోటోగ్రఫీ, హోమ్ వీడియో షూటింగ్. సో దీన్ని ఆటో సజెషన్స్ అంటాం. మనం గూగుల్లో టైప్ చేసినప్పుడు కూడా ఇలా వస్తుంది కదా. సో ఇక్కడ మనం కొన్ని కీవర్డ్ ఐడియాస్ అయితే తీసుకోవచ్చండి. కెమెరా ఫర్ యూట్యూబ్ 4K ఇట్లా కీవర్డ్ ఐడియాస్ తీసుకోవచ్చు. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ ఈ మధ్య అందరూ వాడుతున్న టూల్ వచ్చేసరికి చాట్ జీపీటీ. సో ఇక్కడ వచ్చేసరికి చాట్ జీపీటీని అడగచ్చు. సో ఇప్పుడు చూడండి నేను ఎలా అడుగుతాను. సో చూడండి, ఇక్కడ వచ్చేసరికి నేను ప్రాంప్ట్ ఏంటి అంటే దానికి ఒక రోల్ అసైన్ చేస్తున్నాను అండ్ కొద్దిగా డీటెయిల్గా యాక్చువల్ కాంటెక్స్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు కీవర్డ్స్ కావాలనుకున్నాను. అట్ ది సేమ్ టైం నాకు టేబుల్ ఫార్మాట్లో కావాలని చెప్తున్నాను. సో ఓకే, చూద్దాం ఏమిస్తుందో డేటా. మామూలుగా నేను సెర్చ్ వాల్యూమ్ అడగలేదు దాన్ని, కానీ సెర్చ్ వాల్యూమ్ మనం అడగాల్సిన పని లేకుండా అదే యాక్చువల్గా మెయిన్ కీవర్డ్ అండ్ సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉండొచ్చు అనేది ఇచ్చిందనమాట. మామూలుగా మీరు గుడ్డిగా ఈ డేటాని అయితే నమ్మొద్దు. ఎందుకంటే చాట్ జీపీటీ అనేది యాక్చువల్గా ఇప్పుడు మనం ప్లగ్గిన్స్ వాడితే ఒక రకంగా ఇస్తుంది, ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఎనేబుల్ చేస్తే ఒక రకంగా ఇచ్చిద్ది. నేను ఇప్పుడు వాడుతుంది ఫ్రీ వర్షన్లో ఒక రకంగా ఇస్తుంది, పెయిడ్ వర్షన్లో రకంగా ఉంటుంది కాబట్టి. బట్ యూ విల్ గెట్ సమ్ ఐడియా యాక్చువల్గా. ఓకే, అసలు ఏమేమి కీవర్డ్స్ మనం తీసుకోవచ్చు, ఏమేమి ఎఫిలియేట్ నిచెస్ అనేది మనం తీసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ప్రాంప్ట్ వచ్చేసరికి చూడండి, నేను ఎలా అడిగానో యాక్చువల్గా నాకు బయ్యర్ ఇంటెంట్తో కావాలి. బయ్యర్ ఇంటెంట్ అంటే ఏదైతే కొనడానికి రెడీగా ఉంటారో అలాంటి కీవర్డ్స్ కావాలి, నాకు సెర్చ్ వాల్యూమ్ కావాలి, కీవర్డ్ డిఫికల్టీ కూడా కావాలి అని అడిగాను. సో చూద్దాం. అండ్ ఇన్ని కీవర్డ్స్ అక్కర్లేదు కాబట్టి లిస్ట్ టాప్ 20 keywords.
పెట్టాను. సో చూద్దాం ఇప్పుడు ఎలా ఇస్తుందో. సో చూడండి, ఇప్పుడు కీవర్డ్స్ గమనిస్తే కనుక చేంజ్ అయిపోయింది చూడండి. మామూలుగా బెస్ట్ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ అండర్ 50,000, మామూలుగా ఇందాక ఏమి ఇచ్చింది, డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ అని ఇచ్చింది. ఓకే, బట్ ఇక్కడికి వచ్చేసరికి డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ అండర్ 50,000, మిర్రర్లెస్ కెమెరాస్ ఫర్ ట్రావెల్ ఫోటోగ్రఫీ. అంటే ఇవన్నీ కూడా బయ్యర్ ఇంటెంట్ ఉన్న కీవర్డ్స్ అనమాట. మీకు ఎస్సీఓలో ఏంటి అంటే బయ్యర్ ఇంటెంట్ ఏం చెప్తుంది అంటే కనుక, ఓకే వాళ్ళు కొనాలి అనుకున్నప్పుడు ఏ పర్టికులర్ కీవర్డ్స్ వాడతారు అన్నదాన్ని బయ్యర్ ఇంటెంట్ అంటామండి దాన్ని. సో అలాంటి కీవర్డ్స్ అనమాట. అట్ ది సేమ్ టైం వాటికి సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంటుంది, ఆ కీవర్డ్ డిఫికల్టీ ఎంత ఉంటుంది అనేది కూడా ఇక్కడ చెప్తుంది అనమాట. ఈ కీవర్డ్ డిఫికల్టీ ఏం చెప్తుంది అంటే, కీవర్డ్ డిఫికల్టీ లో ఉంటే అంటే ఎక్కువ సెర్చ్ వాల్యూమ్ ఉండి కీవర్డ్ డిఫికల్టీ లో ఉంటే దాన్ని న్యాచురల్గా గోల్డెన్ కీవర్డ్స్ అంటాం. సో ఇక్కడ మనకి చాలా మంచి మంచి కీవర్డ్స్ అనేది వచ్చాయి చూడండి. కెమెరా లెన్సెస్ ఫర్ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ, బెస్ట్ ట్రైపాడ్ ఫర్ అవుట్డోర్ ఫోటోగ్రఫీ, ఇట్లా వీటి గురించి అయితే వచ్చాయి అనమాట. అంటే ఇక్కడ నేను ప్రాంప్ట్ చేంజ్ చేశాను. ఆ ప్రాంప్ట్ చేంజ్ చేయడంతో మనకు అవుట్పుట్ అనేది కూడా చేంజ్ అయిపోయింది. సో మన చాట్‌జీపీటీని కరెక్ట్గా వాడాలి అంటే కనుక సరైన ప్రాంప్టింగ్ అనేది మనకు తెలియాలి. బట్ ఎటువంటి కీవర్డ్ రీసెర్చ్ టూల్ వాడకుండా ఒక ఐడియా, కీవర్డ్ రీసెర్చ్ ఐడియాస్ కోసం మటుకు చాట్‌జీపీటీని చాలా పవర్ఫుల్గా వాడుకోవచ్చు. బట్ ఇక్కడ డేటా వచ్చేసరికి దీని మీద ఎంటైర్లీ మనం డిపెండ్ అవ్వలేమండి. సో ఓకే, ఇంత సెర్చ్ వాల్యూమ్స్ ఉన్నాయి అంటే కనుక ఇంత పాపులారిటీ ఉంది అని ఒక ఐడియా పర్పస్కి అయితే మటుకు ప్రజెంట్ చాట్‌జీపీటీని కీవర్డ్ రీసెర్చ్ వరకు ఆ క్రమంలో మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు బయ్యర్ ఇంటెంట్ ఉన్న కీవర్డ్స్ అట్లాంటివి కూడా ఈజీగా మనం ఐడెంటిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే నేను ఒక ట్రిక్ చెప్తాను. ఈ చాట్‌జీపీటీలో ఉన్న కీవర్డ్ తీసుకోండి. ఇప్పుడు యాక్చువల్గా ఈ కీవర్డ్ టూల్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎస్సీఎం స్కూప్ అండి. ఆ లింక్ క్లిక్ చేయండి. అది లింక్ క్లిక్ చేసి చాట్‌జీపీటీలో కాపీ చేసింది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ లొకేషన్స్లో యాక్చువల్గా ఇండియా అని ఉంటే ఇండియా సెలెక్ట్ చేసుకోండి, సెర్చ్ అన్నాం. సో ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్గా ఫ్రీ టూల్ అండి. అయితే కంప్లీట్గా ఫ్రీ కాదు. మామూలుగా వచ్చేసరికి ఏంటి అంటే మనకి 50 కీవర్డ్స్ వరకు చూపిస్తుంది. అట్లానే కొద్ది లిమిటేషన్స్ అయితే ఉంటాయి అనమాట. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనకి ఇది సెర్చ్ వాల్యూమ్ కూడా చూపిస్తుంది. సో ఇక్కడ చూస్తే కనుక చూడండి, బెస్ట్ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ అండర్ 50,000 అన్నామంటే దీనికి సెర్చ్ వాల్యూమ్ 3,600 ఉంది మంత్లీ వచ్చేసరికి. బెస్ట్ డిఎస్ఎల్ఆర్ అండర్ 50,000 కూడా అంతే ఉంది. ఇంకా రిమైనింగ్ కీవర్డ్స్కి ఎలా ఉంది, ఆ రిలవెంట్ కీవర్డ్స్కి ఎలా ఉంది అనే దాన్ని బట్టి చూపిస్తుంది. బెస్ట్ కెమెరా బిలో 50,000 దీనికి 2,400 ఉందన్నమాట యాక్చువల్గా. అది సిపిసిస్ కూడా చూపిస్తుంది, పీపీసీ సిపిసిలు కూడా చూపిస్తుంది. సో ఈ కాంబినేషన్ అండి, ఇందా చాట్‌జీపీటీలో కీవర్డ్ తీసుకొచ్చి ఇట్లాంటి టూల్స్లో వచ్చి సో ఇక్కడ ఇస్తే కనుక సెర్చ్ వాల్యూమ్ అనేది మనం ఐడెంటిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకసారి దీని ప్రైజింగ్ చూద్దాం. సో ప్రైజింగ్లోకి వెళ్తే యాక్చువల్గా 2 కీవర్డ్స్ వరకు మనం చూసుకోవచ్చు అండి డైలీ. సో 50 కీవర్డ్ రిజల్ట్స్ వరకు అయితే ఇస్తుంది. ఇప్పుడు మనం ఒక కీవర్డ్ చూసాం కదా, అట్లా ఇంకో కీవర్డ్ ఫ్రీ అకౌంట్లో అయితే మటుకు 2 కీవర్డ్స్ వరకు మనం చెక్ చేసుకోవచ్చు. సో అదే మనకి ఒక మంచి పెయిడ్ టూల్ కావాలంటే కీవర్డ్ డిఫికల్టీ, సెర్చ్ వాల్యూమ్ అవన్నీ చూపిస్తూ పెయిడ్ టూల్ కావాలి అంటే కనుక వన్ ఆఫ్ ది టాప్ టూల్ కీవర్డ్ రీసెర్చ్ కేడబ్ల్యూ ఫైండర్. నేను ఇదివరకు ఎస్సీఓ క్లాసెస్లో కూడా చెప్పాను దీని గురించి. సో చాలా డీటెయిల్గా చూపిస్తుంది. ఇంకోటి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ ఎస్సీఎం రష్ అండి. సో హెచ్ఆర్ఎఫ్, ఎస్సీఎం రష్ ఇవి కూడా చూపిస్తాయి. బట్ ఇవన్నీ కూడా పెయిడ్ టూల్స్. సో ఇఫ్ యు ఆర్ సీరియస్, బాగా సీరియస్గా ఇన్వెస్ట్మెంట్ చేసి మనం బిజినెస్గా దీనిలో దిగుదాం ఎఫిలియేట్ రిలేటెడ్ అనుకుంటే ఈ పెయిడ్ టూల్స్ వాడచ్చు. పెయిడ్ టూల్స్ నాట్ ఓన్లీ సేవింగ్ ద టైం సేవ్ చేయటంతోనే కాదండి, ఇవేంటి అంటే డీటెయిల్ డేటా ఇస్తాయి. సో ఆ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో వాటికి బాగా యూజ్ అవుతాయి. బట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఫ్రీ ఆప్షన్స్ చూస్తారు కాబట్టి కీవర్డ్ ఐడియాస్ వరకు అయితే కనుక చాట్‌జీపీటీని యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ రోజున్న సిచ్యువేషన్ బట్టి. అండ్ ఇక్కడ సెర్చ్ వాల్యూమ్, కీవర్డ్ డిఫికల్టీ కూడా ఇస్తుంది. ఇది ఒక అవగాహన మటుకు పెట్టుకోండి కానీ దీన్నే గుడ్డిగా నమ్మద్దు. బట్ ఇట్లాంటి ఎస్సీఎం స్కూప్ ఇలాంటి ఫ్రీ టూల్స్ ఏదైనా వాడి ఆ సెర్చ్ వాల్యూమ్ కానీ అవన్నీ కూడా ఇట్లా ఐడెంటిఫై చేసుకోవచ్చు మనం. సో ఇంకొక టూల్ ఉందండి. సో నేను దానికోసం ఇవి తీసుకుంటాను. ఉదాహరణ కెమెరా లెన్సెస్ ఫర్ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ. సో ఈ టూల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, searchvolume.io. సో ఇక్కడ క్లిక్ చేద్దాం, ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసి యాక్చువల్గా ఇక్కడ ఇండియా ఆప్షన్ అయితే ఉండదు, అదొక మైనస్. ఇట్లా నేను 2 కీవర్డ్స్ ఇచ్చి సబ్మిట్ అంటున్నాను. బై డిఫాల్ట్ యూఎస్ ఉంచేసి. సో యూఎస్ అంటే కనుక గ్లోబల్ రిలేటెడ్ సెర్చెస్ వస్తాయి కాబట్టి ఇక్కడ చూడండి సెర్చ్ వాల్యూమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇలా డేటా మీద బేస్ అయ్యి మనం వీటిల్లో ఏదైనా కీవర్డ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇంకా వన్స్ కీవర్డ్ సెలెక్ట్ చేసిన తర్వాత
మనం అసలు మామూలుగా అసలు ఎఫిలియేట్ వెబ్సైట్ ఎలా స్టార్ట్ చేస్తాం, ఎలా బిల్డ్ చేస్తాము, దాంట్లో ఆర్టికల్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా చూద్దాం. ఇంకా కీవర్డ్స్ అనేది మనం లిస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అసలు అమెజాన్ ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అంటే అమెజాన్ అసోసియేట్ ప్రోగ్రామ్కి మనం రిజిస్టర్ అవ్వాలి. అసలు అసోసియేట్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, దాంట్లో సైన్ అప్ అవడం ఎలాగా, ఆ ఫామ్లో ఉన్న ఫీల్డ్స్ ఏంటి, అవన్నీ ఇన్డెప్త్గా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ అమెజాన్ ఎఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే మామూలుగా అమెజాన్.inలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు కింద ఫుటర్లో చూసుకుంటే కనుక బికమ్ అన్ ఎఫిలియేట్ అని లింక్ ఉంటుంది అనమాట. అది క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసరికి సైన్ అప్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మీకు కనుక అమెజాన్ అకౌంట్ ఆల్రెడీ ఉంటే అదే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో కనుక మీరు దీంట్లో సైన్ ఇన్ అయిపోతే అదే ఈమెయిల్ ఐడితో మీరు ఎఫిలియేట్ అకౌంట్ కూడా వాడుకోవచ్చు. అంటే ఒకవేళ ఆ ఈమెయిల్ ఐడితో మీరు ఇది క్రియేట్ చేసుకోవడం ఇంట్రెస్ట్ లేకపోతే కనుక అప్పుడు కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. ఇక్కడ మనం నేము, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి కొత్త అమెజాన్ అకౌంట్ అనేది క్రియేట్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ అని క్లిక్ చేస్తాను. సో లాగిన్ అవ్వగానే ఇప్పుడు చూడండి, ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వెబ్సైట్ డీటెయిల్స్, ప్రొఫైల్, ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలని చూపిస్తుంది అనమాట. అంటే మన అమెజాన్ అసోసియేట్స్ అకౌంట్ అనేది సెటప్ చేస్తున్నాం. దాంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, సో దాంట్లో ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలన్నమాట, పర్సనల్ డీటెయిల్స్. ఇక్కడ పేయి నేమ్ అని ఉంది చూడండి. సో అక్కడ ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ ఇస్తున్నాడు. అదేంటి అంటే ఎంటర్ ద నేమ్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ అపియర్స్ ఆన్ బ్యాంక్ అకౌంట్ దట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఫర్ పేమెంట్. మన అమెజాన్ అసోసియేట్స్ నుంచి అమౌంట్ తీసుకోవాలి అంటే కనుక దీంట్లో బ్యాంక్ అకౌంట్ అనేది ఇస్తామండి. ఆ బ్యాంక్ అకౌంట్ పేరు అంటే ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ఎవరి పేరుతో అయితే ఉంటుందో ఆ పేరే ఇక్కడ కూడా ఇవ్వాలి. సో కొంతమంది ఏం చేస్తారంటే మనలో మన నేమ్తో బ్యాంక్ అకౌంట్ అని క్రియేట్ చేయకుండా మన పేరెంట్స్ నేమ్తోనో లేదా వైఫ్ నేమ్తోనో వాళ్ళ పేరుతో ఉన్న బ్యాంక్ అకౌంట్స్ వాడుతూ ఉంటారు. అలా వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ వాడుతుంటే ఎవరి బ్యాంక్ అకౌంట్ అయితే వాడుతున్నారో పర్టికులర్గా వాళ్ళ నేమే ఇక్కడ పేయీ నేమ్లో యాడ్ చేయాలండి. సో ఇక్కడ నేను పేయీ నేమ్ ఇస్తాను. ఆ తర్వాత ఇక్కడ అడ్రస్, సిటీ, పోస్టల్ కోడ్, కంట్రీ, ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. అట్లానే ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ థింగ్ ఇక్కడ హూ ఈజ్ మెయిన్ కాంటాక్ట్ ఫర్ దిస్ అకౌంట్ అని ఉంది. సో జనరల్గా పేయీ లిస్టెడ్ అబోవ్ అని ఉంది కదా, సో అది సెలెక్ట్ అయి ఉంటుంది. ఆ ఆప్షన్ ఏమి చేసేయండి. ఫర్ యూఎస్ ట్యాక్స్ పర్పస్ ఆర్ యూఎస్ పర్సన్ అని ఉంది. సో ఇది నో పెట్టాలి. నో పెట్టి నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఈ ఆప్షన్స్ ఇలా ఉంచేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇంకా నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి మన వెబ్సైట్ లేదా బ్లాగ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఏ వెబ్సైట్లో కానీ బ్లాగ్లో కానీ మీరు ఈ అమెజాన్ ఎఫిలియేట్ వాడాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్ లింక్ లేదా బ్లాగ్ లింక్ అనేది యాడ్ చేయాలి. ఈవెన్ మొబైల్ యాప్లో వాడాలనుకుంటే మొబైల్ యాప్ లింక్ యాడ్ చేయాలన్నమాట. మామూలుగా ఇక్కడ స్పెసిఫై చేయలేదు కానీ ఈవెన్ సోషల్ మీడియా కూడా యాక్సెప్ట్ చేస్తారండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ, ఫేస్బుక్ పేజ్ కానీ, ఇట్లా యూట్యూబ్ కానీ అవి కూడా యాక్సెప్ట్ చేస్తారు. అలానే ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇదివరకు ఇక్కడ స్పెసిఫై చేసేవాడు అప్ టు 50 వెబ్సైట్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు అని, ఇప్పుడు తీసేశాడు. మరి నెంబర్ ఏమైనా చేంజ్ చేశాడో అని తెలియదు కానీ మల్టిపుల్ వెబ్సైట్స్, మల్టిపుల్ బ్లాగ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏ వెబ్సైట్లో అయితే ఎఫిలియేట్ వాడాలనుకుంటున్నామో ఆ వెబ్సైట్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. సో నేను ఇక్కడ ఆ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను, డీటెయిల్స్ ఇచ్చి నెక్స్ట్ అంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రొఫైల్ అండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసరికి వాట్ ఈజ్ యువర్ ప్రిఫర్డ్ అసోసియేట్ స్టోర్ ఐడి అని అడిగారు అనమాట. ఇక్కడ మనకి ఒక యూనిక్ ఐడి ఇస్తారండి. ఓకే, ఆ ఐడియే యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే కోడ్, ఒక చిన్న కోడ్ ఇస్తారు మన వెబ్సైట్లో పెట్టమని. ఆ కోడ్లో ఐడి వాడతాము. ఐడియే మనల్ని డిఫరెన్షియేట్ చేస్తుంది. ఇప్పుడు నేను అమెజాన్ అఫిలియేట్కి రిజిస్టర్ అయ్యి లింక్స్ పెట్టుకుంటాను, మీరు అమెజాన్ అఫిలియేట్కి రిజిస్టర్ అయ్యి లింక్స్ పెట్టుకుంటారు. మీ లింకు నా లింకు ఉన్నాయి. ఎవరైనా యూజర్ వచ్చి నా వెబ్సైట్లో లింక్ క్లిక్ చేశాడు లేదా మీ వెబ్సైట్లో లింక్ క్లిక్ చేశాడు, మీ వెబ్సైట్ దాన్ని ఎలా తెలుస్తుంది, నా వెబ్సైట్ దాన్ని ఎలా తెలుస్తుంది అంటే ఈ అసోసియేట్ ఐడి ఏదైతే ఉంటుందో అది యూనిక్ ఐడి ఉంటుంది అనమాట. ఆ ఐడి ద్వారానే ట్రాక్ అవుతుంది. సో ఇప్పుడు ఇలాగా మనకు కావాల్సిన ఏమనేది ఇస్తామండి. దీంతోపాటు కొన్ని నెంబర్స్ యాడ్ చేసి ఒక యూనిక్ ఐడి అయితే క్రియేట్ చేస్తారు. అది నేను చూపిస్తాను తర్వాత. అండ్ నెక్స్ట్ థింగ్, మనం ఏదైతే వెబ్సైట్ కానీ మొబైల్ యాప్ కానీ యాడ్ చేసామో దాని గురించి ఒక బేసిక్ డీటెయిల్స్ అసలు ఏంటి అనేది మనం ఇక్కడ డిస్క్రైబ్ చేయాలన్నమాట. సో నేనైతే వెబ్సైట్కి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. మీ వెబ్సైట్ అసలు ఏంటి, దాంట్లో ఏం కంటెంట్ ఉండబోతుంది, టార్గెటెడ్ ఆడియన్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వండి. ఓకే, వాట్ టైప్ ఆర్ యువర్ వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ అన్నారండి. జనరల్గా మనది కంటెంట్ వెబ్సైట్ అయినా బ్లాగ్ అయినా ఒకటే. సో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఒకవేళ మీది కూపన్ కానీ డీల్స్ వెబ్సైట్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ బ్లాగ్ ఆర్ కంటెంట్ కిందకు వస్తుంది. అలా కాకుండా మీకు సోషల్ మీడియా పేజ్ ఆర్ గ్రూప్ అనుకోండి, ఆ ఆప్షన్ ఉంది. సో మీరు రిలవెంట్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను బ్లాగ్ సెలెక్ట్ చేస్తున్నాను. హౌ డిడ్ యూ హీర్ అబౌట్ అస్ అని ఉంది.
సో ఎక్కడి నుంచి అంటే వేరే బ్లాగ్ నుంచి విన్నారా, వర్డ్ ఆఫ్ మౌత్, ఇట్లా మీకు నచ్చిన ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ వచ్చేసరికి క్యాప్చా ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి. టర్మ్స్ అన్ని అగ్రీ చేయాలి. అగ్రీ చేసి ఫినిష్ అంటున్నాను. కంగ్రాట్స్ అని వచ్చి ఇక్కడ యువర్ యూనిక్ అసోసియేట్ ఐడి అని వచ్చింది చూడండి. సో నేను ఇందాక చెప్పాను కదా, యాక్చువల్గా మనం ఏదైతే నేమ్ ఇస్తామో ఆ నేమ్తో పాటు ఒక నెంబర్ యాడ్ చేసుకొని ఒక యూనిక్ ఐడి అయితే అది క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ యూనిక్ ఐడియే మన ట్రాక్ అవుతుంది, అంటే మనం లింక్స్ పెట్టినప్పుడు ఈ ఐడితో ట్రాక్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎంటర్ యువర్ పేమెంట్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. నవ్ అని క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు యాక్చువల్గా ఫోన్ నెంబర్ అడుగుతుంది అండి. ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ అయితే పంపిస్తుంది అకౌంట్ వెరిఫికేషన్ కోసం. సో ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత ఆటోమేటిక్గా సైన్ ఇన్ అయిపోయిందండి. సైన్ ఇన్ అయిపోతే చూడండి, సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి యువర్ పేమెంట్ మెథడ్ అని చెప్పేసి మనకు ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. పే మీ బై నెఫ్ట్ అని చెప్పి ఉందన్నమాట. బై డిఫాల్ట్ ఈ ఆప్షన్ అయితే ఉంది, అంటే మనకు నెఫ్ట్ ట్రాన్సాక్షన్ ద్వారా అమౌంట్ పే చేస్తారు. సో అది కూడా ఎప్పుడు అంటే కనుక అట్లీస్ట్ 1000 రూపీస్ మినిమం ఎర్నింగ్స్ వస్తే అప్పుడు అమౌంట్ అనేది పే చేస్తారు. సో నెఫ్ట్ ట్రాన్సాక్షన్ కాబట్టి మనం బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేము, బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి సబ్మిట్ అండ్ కంటిన్యూ విత్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా పేజ్ అయితే వచ్చిందండి. ఇక్కడ చూడండి, మనకి డీటెయిల్స్లో చేంజ్ యువర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని ఉంది, అది ఇన్కంప్లీట్ అని ఉంది చూడండి. సో ఇక్కడ మనం ట్యాక్స్ స్టేటస్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ ట్యాక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. సో ఇండివిజువల్ బిజినెస్, మనం ఇండివిజువల్ అకౌంట్గా క్రియేట్ చేసాం కాబట్టి ఇండివిజువల్. కొద్దిమంది ఏంటి కంపెనీ అకౌంట్, అమెజాన్ ఎఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేస్తే అప్పుడు బిజినెస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మీ పర్సనల్ పాన్ ఐడి ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో కొద్దిమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఖచ్చితంగా మనకి జిఎస్టీ కావాలి అని చెప్పేసి. సో ఎఫిలియేట్ అకౌంట్కి అయితే ప్రజెంట్ అయితే కనుక జిఎస్టీ కంపల్సరీ కాదు. కొద్దిమందికి ఏంటి అంటే వాళ్ళ ప్రొప్రైటరీషిప్ మీద జిఎస్టీ ఉంటుంది, కానీ ఇన్ కేస్ ఆ డీటెయిల్స్ ఇవ్వాలి అనుకుంటే, వాళ్ళు ఉండి జిఎస్టీ ఇవ్వాలి అనుకుంటే కనుక ఇవ్వచ్చు, బట్ జిఎస్టీ అనేది కంపల్సరీ కాదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసరికి మన ఫుల్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్, మోస్ట్లీ పాన్ కార్డ్ మీద ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎగ్జిట్ ఇంటర్వ్యూ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అని వచ్చింది అనమాట. ఓకే, ఇంక ఇప్పుడు మన అమెజాన్ ఎఫిలియేట్ లింక్ వాడాలి అంటే కనుక మనకంటూ మనం రిఫర్ చేసేటప్పుడు మనకంటూ ఒక యూనిక్ లింక్ అనేది క్రియేట్ అవ్వాలి. దానికోసం ఏం చేయాలి అంటే ఇక్కడ టూల్స్ అని ఉంది కదండి, ఇక్కడ వచ్చేసరికి సైట్ స్ట్రైప్ అని ఉంటుందండి, అది క్లిక్ చేయండి. సో ఇక్కడ లెర్న్ మోర్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో లెర్న్ మోర్ క్లిక్ చేసిన తర్వాత కింద చూడండి డిస్ప్లే సెట్టింగ్స్ అని ఉంటుంది. అఫ్కోర్స్ ఇది బై డిఫాల్ట్గా ఎనేబుల్ అయి ఉంటుంది, దాన్ని అలానే ఉంచండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే amazon.in, సో మీరు ఏదైతే అమెజాన్ అసోసియేట్ ప్రోగ్రామ్ ఈమెయిల్ ఐడితో మీరు సైన్ అప్ అయ్యారో, అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో, ఆటోమేటిక్గా అదే ఈమెయిల్ ఐడితో మీకు amazon.in కూడా మామూలుగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీరు హోమ్ పేజ్లో ఉండండి, లేదంటే ఏదైనా ప్రోడక్ట్ పేజ్ కానీ కేటగిరీ పేజ్ దేనికైనా వెళ్ళండి. ఎగ్జాంపుల్కి ఈ ప్రోడక్ట్ నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి చూడండి అమెజాన్ అసోసియేట్ సైట్ స్ట్రైప్ అని ఉంది. ఓకే, ఇక్కడ గెట్ లింక్ అని ఉంది. సో ఇక్కడ టెక్స్ట్ అని ఉంది, ఇది క్లిక్ చేద్దాం. ఇది క్లిక్ చేస్తే చూడండి, సో ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏంటి అంటే అమెజాన్ ఎఫిలియేట్ లింక్ అనేది క్రియేట్ అయిందనమాట. సో ఆ ఎఫిలియేట్ లింక్ బ్యాక్ ఎండ్లో మన ఐడి ఏదైతే అసోసియేట్ ఐడి క్రియేట్ అయ్యిందో ఆ అసోసియేట్ ఐడితో ఉంటుంది. మామూలుగా ఇది షార్ట్ లింక్ అని ఉంది కదండి, సో ఇక్కడ ఫుల్ లింక్ అని క్లిక్ చేస్తే టోటల్ లింక్ అనేది కనబడుతుందండి. దీంట్లో చూస్తే కనుక యాక్చువల్గా మన అసోసియేట్ ఐడి అనేది కనబడుతుందండి. మామూలుగా ఇంత పెద్ద లింక్ అనేది మనం ఎక్కడైనా కాపీ చేసి పేస్ట్ చేయడం కానీ, సో చూడటానికి బాగోదు, కాపీ చేసి పేస్ట్ చేయడం ఇవన్నీ కష్టం కాబట్టి, క్లమ్జీగా ఉంటుంది కాబట్టి యాక్చువల్గా షార్ట్ లింక్ అంటాం. అందుకనే మీరు ఎక్కడైనా గమనిస్తే కనుక ఏదైనా ఎఫిలియేట్ వెబ్సైట్స్లో మీరు చూసినప్పుడు యాక్చువల్గా లింక్స్ క్లిక్ చేస్తే మీకు ఇట్లా షార్ట్ లింక్సే ఉంటాయి అన్నీ కూడా. ఓకే, ఇప్పుడు ఈ లింక్ మనం కాపీ చేసి యాక్చువల్గా మన వెబ్సైట్లో పెట్టుకుంటే ఎవరైనా అది క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్కి డైవర్ట్ అవుతారు. అది మనం చూస్తాం ఇప్పుడు జనరల్గా. ఫ్యూచర్లో మనం ఎఫిలియేట్ లింక్ మన బ్లాగ్లో ఇచ్చి అక్కడి నుంచి ట్రాఫిక్ వచ్చి మనకి ఎర్నింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎర్నింగ్ రిపోర్ట్స్ అని ఉంటాయి అన్నమాట. సో ఎన్ని క్లిక్స్ వచ్చాయి, మామూలుగా ఏ రోజు వచ్చాయి, ఎంత మనీ వచ్చింది, ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, ఎన్ని షిప్ అయ్యాయి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ బేసిక్గా మనం చూడొచ్చు. సో ఇది ఓవరాల్గా అమెజాన్ అసోసియేట్స్ అకౌంట్ క్రియేట్ చేయటం అండ్ అమెజాన్ ఎఫిలియేట్ లింక్ క్రియేట్ చేయటం అండి. ఇంక ఇప్పుడు ఒక బ్లాగ్లో ఆర్టికల్ క్రియేట్ చేసి అమెజాన్ లింక్స్, అమెజాన్ ఎఫిలియేట్ లింక్స్ అనేది ఎలా యాడ్ చేస్తాం అనేది చూపిస్తాను. ఓకే, ఇక నెక్స్ట్ స్టెప్ వెబ్సైట్ బిల్డ్ చేయాలండి. దానికోసం వెబ్ హోస్టింగ్ కావాలి కదా. వెబ్ హోస్టింగ్ సంబంధించిన ఆఫర్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. ఎక్స్ట్రా డిస్కౌంట్ కూపన్ అనేది ఉంటుందండి, ఆ కూపన్ కూడా డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. ఓపెన్గా చెప్పాలి అంటే అది నా ఎఫిలియేట్ లింక్ అండి. మీరు ఆ లింక్ క్లిక్ చేసి హోస్టింగ్ తీసుకుంటే ఇంత ఫ్రీ కంటెంట్ మీకు అందిస్తున్నాను కాబట్టి ఏమన్నా నాకు సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే
మీరు హోస్టింగ్ తీసుకునే పని అయితే కనుక లింక్ ద్వారా తీసుకోండి, ఒక సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు. సో లింక్ క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా హోస్టింగ్ పేజ్ ఓపెన్ అవుతుందండి. దీంట్లో ప్యాకేజెస్ అయితే ఉంటాయి అనమాట. సో దీంట్లో బెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి ప్రీమియం అండి. దీంట్లో ఏంటంటే మనం 1 year తీసుకుంటే కనుక ఫ్రీ డొమైన్ అనేది వస్తుందండి. సో అది మనం ఫ్రీగా డొమైన్ కూడా వస్తుంది. జనరల్గా 800 రూపీస్ వర్త్ డొమైన్ అనేది మనకి ఇక్కడ కవర్ అయిపోతుంది. ఇంకా అఫ్కోర్స్ ఫ్రీ ఈమెయిల్స్, SSL, వెబ్సైట్ మైగ్రేషన్, ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. ఓకే, ఇనిషియల్గా మీకు పెద్ద ట్రాఫిక్ ఉండదు అనుకుంటే ప్రీమియం సరిపోతుందండి. లేదు ఇనిషియల్గానే మీకు కొద్దిగా హెవీ ట్రాఫిక్ వస్తుంది అనుకుంటే కనుక ఐదర్ క్లౌడ్ స్టార్టప్ కానీ బిజినెస్ కానీ తీసుకోండి. సో ఇప్పుడు నేను ప్రీమియం ప్యాకేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఎంతకాలం అంటే మనం 1 year తీసుకోవాలా, 2 years తీసుకోవాలా అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మామూలుగా మీరు బడ్జెట్ వైజ్గా ఆలోచిస్తే 1 year అనేది బెస్ట్ ఆప్షన్ అండి. బట్ రెన్యువల్స్ అప్పుడు కొద్దిగా ఈ హోస్టింగ్స్ అనేవి ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంటాయి కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఆలోచిస్తే ఒకవేళ 2 years కానీ 4 years కానీ తీసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటి అంటే మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు, పెద్ద బడ్జెట్ చేతిలో లేదు అనుకుంటే కనుక 1 year తీసుకోండి. మినిమం 1 year అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే 1 year తీసుకుంటేనే మనకి డొమైన్ అనేది ఫ్రీగా వస్తుంది. మీ దగ్గర బడ్జెట్ ఉంది అనుకుంటే 2 years కానీ 4 years కానీ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 12 months 1 year ప్యాకేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. నాకు దాంట్లో డొమైన్ అనేది ఫ్రీగా వస్తుంది. ఇంక ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక నేను సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ బట్టి నాకు కాస్ట్ అయితే ఇంత పడుతుందండి. ఓకే, సో అయితే ఇక్కడ హ్యావ్ ఏ కూపన్ కోడ్ అని ఉంది కదా. సో ఇక్కడ మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్లోనూ ఒక స్పెషల్ కూపన్ కోడ్ ఇచ్చానని చెప్పాను కదా. సో ఆ కూపన్ కోడ్ అనేది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. కాపీ చేసి పేస్ట్ చేసి లింక్ క్లిక్ చేసి కూపన్ కోడ్ కనుక మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి అప్లై అంటే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది అప్లై అయిపోతుందండి. ఓకే, సో కూపన్ అయితే అప్లై అయిపోయింది. 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. సో పర్చేస్ చేసే ముందు మీకు ఒకవేళ అకౌంట్ లేకపోతే కనుక మీరు ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ గూగుల్తో కానీ ఫేస్బుక్తో కానీ లాగిన్ అవ్వవచ్చు. లేదు అంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా పేమెంట్ వచ్చి మీరు యూపీఐ ద్వారా పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు, గూగుల్ పే ద్వారా చేయొచ్చు. చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో నేను ఇప్పుడు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని పేమెంట్ అనేది చేస్తాను. ఓకే, నెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ నేను ఇప్పుడు యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను. సో యూపీఐ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట, వచ్చి కంటిన్యూ అనాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, అదేంటి అంటే మనం ఏదైతే ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుంటామో, డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకుంటామో, ఒక అమౌంట్ చూపిస్తుంది ఫైనల్ అమౌంట్, ఆ అమౌంటే కట్ అవుతుంది. బట్ మీకు జనరల్గా అమౌంట్ అప్రూవ్ చేసేటప్పుడు అంటే యూపీఐ కానీ వీటిలో అమౌంట్ అప్రూవ్ చేసేటప్పుడు మనకి ట్రాన్సాక్షన్ లిమిట్ అని ఒకటి చూపిస్తుందండి. ఆ ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది జనరల్గా మీరు గమనిస్తే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అదేంటి అంటే మీరు మళ్ళీ ఈ డ్యూరేషన్ అయిపోయిన తర్వాత సో ఏదైతే రెన్యువల్ అప్పుడు ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ ముందే చూపిస్తున్నారు. ఈ మధ్య కొన్ని రూల్స్ వచ్చాయి. అంతకుముందు ఇట్లా రెన్యువల్ ప్రైస్ చూపించేవాళ్ళు కాదు, బట్ ఇప్పుడు ముందే చూపించాలని కొన్ని వచ్చాయండి, అందుకని ముందే చూపిస్తారు. సో ఇప్పుడైతే ఈ అమౌంట్ ఏమీ కట్ అవ్వదు. కొద్దిమంది కంగారు పడుతున్నారు, ముందే అమౌంట్ ఏమన్నా కట్ అయిపోతుందేమో అని చెప్పి. ముందే ఏమీ కట్ అవ్వదండి. అందుకనే వీళ్ళు కూడా ఇక్కడ మీకు యాక్చువల్గా క్లియర్గా చెప్తున్నారు. వెన్ యూ గో టు అప్రూవ్ యువర్ పేమెంట్ యూ విల్ సీ ద ట్రాన్సాక్షన్ లిమిట్ విచ్ ఈస్ యువర్ రెన్యువల్ ప్రైస్. దిస్ ఇస్ టు హెల్ప్ టు ఆటోమేట్ యువర్ ఫ్యూచర్ పేమెంట్స్ ఇఫ్ ఎనీ. క్లియర్గా చెప్తున్నారు, యూ విల్ నాట్ బీ చార్జ్డ్ ఫర్ దిస్ అమౌంట్ అండ్ కెన్ క్యాన్సిల్ ఆటో పే ఎనీ టైమ్. ఎప్పుడైనా మీరు అది ఆటో పే ఏమైనా ఉంటే కనుక క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంక ఇప్పుడు యాక్చువల్గా మనం యూపీఐ యాప్ ఓపెన్ చేసి మన అమౌంట్ అనేది పే చేస్తాం. ఓకే, సో నేను అమౌంట్ పే చేసిన తర్వాత యాక్చువల్గా మామూలుగా ఈ వెబ్ హోస్టింగ్లోకి లాగిన్ అయ్యాను. సో నేను ఏదైతే రిజిస్ట్రేషన్ అప్పుడు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తానో సో అది ఇచ్చి లాగిన్ అవ్వగానే నాకు ఇట్లా యాక్చువల్గా ఆప్షన్స్ అయితే కనపడతాయి అనమాట. ఈ వెబ్సైట్ ఎవరి కోసం బిల్ చేస్తున్నారు ఏంటి అని మై సెల్ఫ్ అని సెలెక్ట్ చేసుకుని స్కిప్ క్లిక్ చేయొచ్చు, ఇదంతా స్కిప్ చేసేస్తాను. సో డూ వాంట్ టు క్రియేట్ మైగ్రేట్ అవర్ వెబ్సైట్ అంటుంది. మనం క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అందాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, వాట్ టూల్ డూ యూ వాంట్ టు యూస్ టు క్రియేట్ యువర్ వెబ్సైట్ అంటుంది. వర్డ్ ప్రెస్, హోస్టింగర్, వెబ్సైట్ బిల్డర్ అని చెప్పేసి. ఈ వెబ్సైట్ బిల్డర్ గురించి నేను వేరే వీడియోలో చెప్తాను. ప్రజెంట్ అయితే వర్డ్ ప్రెస్ కాబట్టి అది సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ వర్డ్ ప్రెస్ అందాం. ఇంకా నెక్స్ట్ స్క్రీన్లో వచ్చేసరికి ఇక్కడ వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డ్లోకి లాగిన్ అవ్వడానికి ఒక ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, సో ఇవన్నీ అడుగుతుంది అనమాట. సో ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం ఇవ్వాలి. ఇంక ఇక్కడ వాట్ టైప్ ఆఫ్ వెబ్సైట్ యూ వాంట్ టు బిల్డ్ అంటుంది. సెలెక్ట్ చేసుకొని ఏదైనా తర్వాత ఏదైనా మనం చేంజ్ చేసుకోవచ్చు, జస్ట్ జనరల్ ఆప్షనే. సో ఇక్కడ బ్లాగ్ కానీ ఆన్లైన్ స్టోర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను బ్లాగ్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోమంటుందండి. ఇక్కడ ఏమి మీరు టెంప్లెట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవద్దు, ఇక్కడ స్కిప్ అందాం. అలానే ఇక్కడ వచ్చేసరికి ప్లగ్గిన్స్ కూడా ఏమైనా ప్రీ సెలెక్టెడ్ ప్లగ్గిన్స్ అడుగుతుంది, అదేం అక్కర్లేదు. నో ఐ వాంట్ టు సెలెక్ట్ ప్లగ్గిన్స్ మాన్యువల్లీ అని సెలెక్ట్ చేయండి, లేదా స్కిప్ అనేయచ్చు. స్కిప్ అనేయండి. నేను చెప్పాను కదా, మనం హోస్టింగ్ తీసుకునేటప్పుడు మనకి డొమైన్ అనేది ఫ్రీ వస్తుంది కాబట్టి ఆ డొమైన్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డొమైన్ సెలెక్ట్ చేస్తాను.
సో నేను ఒక డొమైన్ అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి నెక్స్ట్ అంటున్నాను. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న డొమైన్ అనేది నాకు 1 year పాటు ఫ్రీ వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఇక్కడ ప్రైమరీ డీటెయిల్స్ అనమాట. కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. మామూలుగా మనం పర్సనల్ సెలెక్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ వచ్చేసరికి మనం డొమైన్ అనేది ఫ్రీ వస్తుంది కాబట్టి ఈ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఇవ్వాలన్నమాట మనం. ఓకే, డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఫినిష్ రిజిస్ట్రేషన్ అనాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మామూలుగా సర్వర్ సెలెక్ట్ చేసుకోమంటుంది అనమాట. మన ఆడియన్స్ ఎక్కువ ఇండియాలో ఉంటే ఇండియా సర్వర్, అదే మీరు యూఎస్ అటువైపు టార్గెట్ చేస్తుంటే కనుక టైప్ ఆఫ్ సర్వర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ బేసికల్గా ఇండియా అని సెలెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు వర్డ్ప్రెస్ అయితే ఇన్స్టాల్ అవుతుందండి. వెబ్ హోస్టింగ్ తీసుకొని లాగిన్ అయిన తర్వాత కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఆర్ ఫీల్డ్స్ అయితే ఇచ్చింది. ఆ డీటెయిల్స్ అన్ని మనం ఇచ్చినప్పుడు డొమైన్ అనేది మనం తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఆటోమేటిక్గా వర్డ్ప్రెస్ అనేది అది ఇన్స్టాల్ అయితే చేస్తుంది అనమాట. అంటే థీమ్ ఇన్స్టాల్ చేయాలి, ప్లగ్గిన్స్ ఇన్స్టాల్ చేయాలి, అట్లాంటివన్నీ చెప్పింది. అవన్నీ స్కిప్ చేసేసాం. సో మేజర్గా డొమైన్ ఫ్రీ వస్తుంది కాబట్టి అది సెలెక్ట్ చేసుకున్నాము. సో ఆటోమేటిక్గా వర్డ్ప్రెస్ అయితే ఇన్స్టాల్ చేస్తుంది. కొద్దిగా టైం అయితే పడుతుంది వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయడానికి. సో చూడండి, వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం తీసుకున్న డొమైన్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో అలానే ఏ హోస్టింగ్ తీసుకున్నాము, సో అవన్నీ కూడా ఇక్కడైతే చూపించింది మనకి. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ డొమైన్ క్లిక్ చేసాం అనుకోండి, మామూలుగా వర్డ్ప్రెస్లో ఒక బై డిఫాల్ట్ ఒక థీమ్ ఉంటుంది కదా, ఆ థీమ్తో యాక్చువల్గా మనకి మామూలుగా ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ థింగ్ ఇక్కడ అడ్మిన్ ప్యానల్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వర్డ్ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డ్లోకి లాగిన్ అయిపోతున్నాం. జనరల్గా అయితే మనం ఐడి పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. అడ్మిన్ ఐడి, అడ్మిన్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ సెట్ చేసుకున్నాం కదా, ఇవ్వాలి. బట్ మనం వెబ్ హోస్టింగ్లో నుంచే వస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా యాక్చువల్గా దీంట్లోకి మనం లాగిన్ అయిపోయాం అనమాట. ఇంకా వర్డ్ప్రెస్ డాష్ బోర్డ్ ఇది. సో ఇదేమి యాక్చువల్గా మనకు అక్కర్లేదు. సో డైరెక్ట్గా మనం డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ హోస్టింగర్ ఇది కన్ఫ్యూజ్ ఉందంటే ప్లగ్గిన్స్లోకి వెళ్ళండి. ప్లగ్గిన్స్లోకి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా మీకు జస్ట్ హోస్టింగర్ ఈ ప్లగ్గిన్ అయితే ఉంటాయి అనమాట. ఇది మనం డియాక్టివేట్ చేసేయచ్చు. లైట్ స్పీడ్, క్యాచ్ కావాలి అంటే ఇది క్యాచ్, ఇది తర్వాత ఎనేబుల్ చేసుకోవచ్చు, ఇవన్నీ డియాక్టివేట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు వర్డ్ప్రెస్ డాష్ బోర్డ్ అనేది క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సిన విధంగా మన వెబ్సైట్ అనేది స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేసుకుంటాం. ఇక నెక్స్ట్ ఎఫిలియేట్ వెబ్సైట్ సెట్ చేయాలి అంటే కనుక ఇప్పుడు ఎలా సెట్ చేయొచ్చు అని చూపిస్తాను. సో ముందుగా ఏం చేస్తారంటే మీరు డాష్ బోర్డ్లో సెట్టింగ్స్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళిపోండి. దీనిలో పెర్మా లింక్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ పెర్మా లింక్ అనే స్ట్రక్చర్లో పోస్ట్ నేమ్ అని ఉంటుంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. యాక్చువల్గా మనకి పెర్మా లింక్ అనేది ఇలా ఉండాలన్నమాట. మన బ్రాండ్ నేమ్ ఏదైతే ఉందో అది, దాని తర్వాత ఇదర్ పేజ్ యూఆర్ఎల్ కానీ పోస్ట్ యూఆర్ఎల్ కానీ ఉండాలన్నమాట. ఓకే, సెట్ చేసి సేవ్ చేంజెస్ అనండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఇప్పుడు ఇక్కడ థీమ్ అనేది మనం ఇన్స్టాల్ చేద్దాం. దానికోసం అపీరెన్స్ థీమ్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ వచ్చేసరికి డిఫాల్ట్ థీమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. యాడ్ న్యూ థీమ్ అని క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు వర్డ్ప్రెస్లో ఉన్న ఫ్రీ థీమ్స్ అన్నీ కూడా కనపడతాయండి. సో మీకు నచ్చిన థీమ్ ఆర్ టెంప్లెట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ జనరేట్ ప్రెస్ అని ఉంది, సో ఇది ఇన్స్టాల్ చేస్తాను. ఇక్కడ వచ్చి ఇన్స్టాల్ అంటాను. ఒకవేళ మీకు అది కనపడకపోతే కనుక సెర్చ్ థీమ్లోకి వచ్చి జనరేట్ ప్రెస్ అని సెర్చ్ చేయండి. సెట్ చేసినప్పుడు మీకు ఇక్కడ థీమ్ కనపడుతుంది. ఓకే, సో ఇన్స్టాల్ అయింది. నేను ఇప్పుడు యాక్టివేట్ చేస్తున్నాను. సో థీమ్ అయితే యాక్టివేట్ అయింది. కస్టమైజ్ ఉందాం. సో బై డిఫాల్ట్ అయితే ఇలా కనబడుతుంది. మనకి ఫ్రీ థీమ్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అండి. దీనిలో ప్రీమియం వర్షన్ కూడా ఉంటుంది కానీ అనవసరం. సో ఇక్కడికి వచ్చేసరికి సైట్ ఐడెంటిటీ ఉంది కదా, ఇక్కడికి వచ్చి యాక్చువల్గా మన సైట్ టైటిల్ కానీ లోగో కానీ ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా అంటే నా సైట్ నేమ్ ఏదైనా పెట్టాలన్నా కానీ సో ఇక్కడ మనం పెట్టచ్చు. సో లోగో ఉందంటే కనుక లోగో అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయండి. లేఅవుట్, కలర్స్, టైపోగ్రఫీ అంటే ఫాంట్, ఇవన్నీ కూడా ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. మెనూ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నేను ఇదివరకు చాలా బ్లాగ్ ట్యూటోరియల్స్లో మన ఛానల్లోనే చాలా బ్లాగ్ ట్యూటోరియల్స్లో సెట్టింగ్స్ అన్నీ కూడా మీకు చెప్పాను. ఒకవేళ డీటెయిల్గా మీరు సెట్టింగ్స్ చూడాలి అంటే కనుక కింద వీడియో డిస్క్రిప్షన్లో యాక్చువల్గా మన పాత వీడియోస్ ప్లేలిస్ట్ అవి ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకే, మళ్ళీ డాష్ బోర్డ్ మీదకి వచ్చాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక చిన్న సెట్టింగ్ చెప్తాను ఇంపార్టెంట్. అదేంటి అంటే ఇక్కడ సెట్టింగ్స్లో జనరల్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇందులో ఏంటి అంటే మనం టైం జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలంటే చాలామంది మర్చిపోతారు. మామూలుగా ఇక్కడ చూడండి, బేసిక్ టైం జోన్ లండన్ అని ఉంది. మన టైం జోన్ సెలెక్ట్ చేయాలి. అది కోల్కత్తా అని సెట్ చేశారు అంటే మన టైం జోన్ వస్తుంది. సో ఇక్కడ డేట్ ఫార్మాట్, టైం ఫార్మాట్ కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. సేవ్ చేంజెస్ అనాలి. ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఒక పోస్ట్ అనేది క్రియేట్ చేద్దామండి. దానికోసం ఇక్కడ పోస్ట్ అని ఉంది కదా, ఇక్కడ చూస్తే కనుక యాడ్ న్యూ పోస్ట్ అని ఉంటుంది. ఓకే, అదైనా క్లిక్ చేయొచ్చు. లేదంటే కనుక మీరు డాష్ బోర్డ్లో ఉంటే ఇక్కడ న్యూ అని ఉంటుంది,
ఇది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ పోస్ట్ అని ఉంటుంది, అది క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఆర్టికల్ రాయడానికి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ మనం ఎఫిలియేట్ సంబంధించిన ఆర్టికల్ అనేది రాయాలండి. ఓకే, సో ఇప్పుడు మనం యాక్చువల్గా ఈ ఫ్రీ టూల్స్ వాడి కొంత డేటా మీద బేస్ అయ్యి యాక్చువల్గా మనం కీవర్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం కదా. సో ఆ కీవర్డ్ మీద బేస్ అయ్యి మనం ఆర్టికల్ అనేది క్రియేట్ చేయాలండి. ఇప్పుడు బెస్ట్ డిఎస్ఎల్ఆర్ అండర్ 50,000 లేదా బెస్ట్ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ అండర్ 50,000, అది మెయిన్ కీవర్డ్గా ఆర్టికల్ అయితే రాయాలన్నమాట. సో ఇక్కడ ఆర్టికల్ రాయాలి అనుకున్నప్పుడు ఇప్పుడు నేను ChatGPT హెల్ప్ అయితే తీసుకుంటాను. సో చూడండి, ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అనేది ప్రిపేర్ చేశాను. సో ఇప్పుడు ChatGPTని ఒక రోల్ అసైన్ చేశాను, అట్లానే దానికి ఒక కాంటెక్స్ట్ ఇస్తున్నాను, అలానే ఏ ఫార్మాట్లో నాకు కావాలి అనేది చెప్తున్నాను. ఇక్కడ SEO పరంగా టార్గెట్ చేస్తున్నా కాబట్టి సో ఆన్ పేజ్ SEO పరంగా నాకు ఆర్టికల్ కావాలి, అది కూడా ఈ కీవర్డ్ మీద బేస్ అయ్యి ఇవ్వాలి అని చెప్పాను అనమాట. సో ఇది మొత్తం కూడా జనరల్గా మనకి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కొద్దిగా ప్రాంప్ట్ గురించి జనరల్గా అవేర్నెస్ వస్తే కనుక మనం ఇట్లా ప్రాంప్ట్ అనేది ప్రిపేర్ చేయొచ్చండి. సో ఇట్లా మీకు ప్రాంప్ట్స్ ఇవి కావాలి అంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, వాటి గురించి కూడా నేను సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు ఈ ప్రాంప్ట్ ఇచ్చి నేను ఓకే చేస్తున్నాను. సో చూద్దాం ఆర్టికల్ ఎలా ఇస్తుంది అనేది. మన బ్లాగ్కి యాక్చువల్గా ఒక టైటిల్ అయితే ఇచ్చిందనమాట, అన్విలింగ్ ది టాప్ DSLR కెమెరాస్ అండర్ 50,000 ఇన్ ఇండియా. సో యాక్చువల్గా మన కీవర్డ్ కూడా DSLR అండర్ 50,000 అనేది టార్గెట్ చేసాం కాబట్టి ఆ కీవర్డ్తోనే ఇచ్చింది. అండ్ ఇంట్రడక్షన్ ఇచ్చింది, ఫ్యాక్టర్స్ ఇచ్చింది. సో ఫ్యాక్టర్స్లో వచ్చేసరికి యాక్చువల్గా లెన్స్ కానీ ఆటో ఫోకస్ ఇవన్నీ ఎలా చేసుకోవచ్చు అని ఇచ్చింది. నేను ఇక్కడ వచ్చేసరికి టాప్ DSLR కెమెరాస్ అండర్ 50,000 అని నేను అట్లీస్ట్ ఒక 5 ప్రోడక్ట్స్ అనేవి లిస్ట్ చేయమన్నానండి. సో 5 ప్రోడక్ట్స్ అనేవి లిస్ట్ చేసింది. ఓకే, అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ChatGPT కంటెంట్ ఇచ్చింది కదా అని చెప్పేసి దీన్ని మొత్తం కాపీ చేసి తీసుకెళ్ళి దీంట్లో పేస్ట్ చేయొద్దండి. అలా పేస్ట్ చేశారు అంటే కనుక SEO పరంగా మీరు చాలా నష్టపోతారు. అందులో ఈ మధ్య మనకు కొత్త అప్డేట్స్ వచ్చాయి కాబట్టి యాక్చువల్గా ఏ కంటెంట్ని ఎక్కువగా పుష్ చేయట్లేదు. మరి ఏంటి యూజ్ ఏంటి అంటే ChatGPT ఇట్లా వాడటం వల్ల యూజ్ ఏంటి, ఎలా వాడుకోవాలి అంటే ఇప్పుడు నేను ఒక కీవర్డ్ మీద బేసే ఒక ఆర్టికల్ క్రియేట్ చేయమన్నప్పుడు అది ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ అయితే ఇచ్చింది. అంటే మీకు అసలు ఆర్టికల్ ఎలా రాయాలి ఏంటి అని ఎటువంటి ఐడియా లేనప్పుడు ఇక్కడ చూడండి టైటిల్ ఏం పెట్టాలి, సో ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, ఈ ఫ్యాక్టర్స్, ఓకే ఒక కెమెరా గురించి మనం ఒక ఆర్టికల్ రాస్తున్నప్పుడు ఏం ఫ్యాక్టర్స్ ఉండాలి, అట్లానే టాప్ DSLRs ఏమున్నాయని మనం ఎక్కువగా రీసెర్చ్ చేయకుండా అది కొన్ని ప్రోడక్ట్స్ లిస్ట్ చేసింది. అట్లీస్ట్ ఈ ప్రోడక్ట్స్ మనం మామూలుగా గూగుల్లో చూసుకొని ఇవి నిజంగా టాప్ లెవెల్లో ఉన్నాయా, వాటిల్లో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా ChatGPTని ఒక హెల్ప్ లాగా తీసుకోండి. హెల్ప్ లాగా తీసుకొని ఇదే కంటెంట్ ఏం చేస్తారంటే కంప్లీట్గా కాపీ అండ్ పేస్ట్ చేయకుండా మీరు ఆర్టికల్ రాయాలి అనుకున్నప్పుడు జస్ట్ ఇక్కడ చదువుకొని మీ ఓన్ వర్డ్స్లో ఆర్టికల్ రాయండి. లేదంటే కంటెంట్ రైటర్, ఎవరైనా కంటెంట్ రైటర్ ఉన్నారు అంటే కనుక వాళ్ళకి ఆర్టికల్ ఇచ్చేసి బాబు నాకు కావాల్సిన కంటెంట్ ఇది, మీరు మీ ఫార్మాట్లో అంటే ఈ బేస్ ఐడియా తీసుకొని ఈ ఫార్మాట్లో నాకు కంటెంట్ రాసి ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి సజెషన్స్ వైజ్గా ఇవ్వడానికి కూడా మనకు ఒక ఆస్కారం ఉంటుంది అనమాట. లేదు జనరల్గా ఈ ఆర్టికల్ తీసుకొని కొద్దిగా దీన్ని అటు ఇటు మాడిఫై చేసుకొని పబ్లిష్ చేసుకోవాలి అంటే కనుక మనకి క్విల్బోర్డ్ అని చాలా టూల్స్ అయితే ఉంటాయండి. సో ఈ టూల్స్ వాడితే యాక్చువల్గా మామూలుగా మనం ఫ్రేజ్ చేయొచ్చు. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ రీఫ్రేజ్ అంటే కనుక మనకి ఇట్లా ఇస్తుంది అనమాట. పక్కన చూడండి కొద్దిగా చేంజ్ చేసింది ఆర్టికల్ని. కాకపోతే ఇవన్నీ కూడా ఏంటి అంటే SEO పరంగా కొద్దిగా మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఈ చిన్న టెక్నిక్స్ కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటి అంటే ఈ ChatGPT నుంచి ఒక మంచి ఐడియా తీసుకోండి, ఒక ఫార్మాట్ తీసుకోండి, ఏం రాయాలి అన్నది మనకి ఈజీగా ఒక క్లారిటీ వస్తుంది. మన సొంత వర్డ్స్లో రాయడానికి ప్రయత్నించండి. బేసిక్ ఇంగ్లీష్ అన్నది సరిపోతుంది కాబట్టి ఆ బేసిక్ ఇంగ్లీష్ మోర్ దెన్ ఎనఫ్ అండి. అస్సలు నేను ఎటువంటి ఇంగ్లీష్ నాకు రాదు అనుకున్న టైంలోనే వీటి మీద డిపెండ్ అవ్వండి. ఇలా డిపెండ్ అయినప్పుడు మటుకు మీరు గుర్తుంచుకోవాల్సింది SEO పరంగా కొద్దిగా మనకు వెనకబడే ఛాన్స్ ఉంది. అందుకనే వీటి హెల్ప్ తీసుకోండి కానీ వీటి మీద ఎంటైర్గా డిపెండ్ అయితే అవ్వదు. లేదంటే చూడండి నేనేం చేస్తాను, సో ఇది కూడా చేయొచ్చు. ఎగ్జాంపుల్కి నేను కాపీ చేస్తున్నాను, సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇది మన టైటిల్ కాబట్టి సో టైటిల్లో పేస్ట్ చేస్తాను. సో ఎంటైర్గా యాజ్ ఇట్ ఈస్గా అది ఇచ్చింది కాకుండా ఇక్కడ చేంజ్ చేసుకోండి. సో చూడండి ఇక్కడ నాకు తగ్గట్టు నేను ఆర్టికల్ అనేది చేంజ్ చేస్తున్నాను.
సో సింపుల్ టర్మ్స్తో నేను మారుస్తున్నాను. మీరు గమనిస్తే కనుక అక్కడ రీజనబుల్ బడ్జెట్ అన్నదాన్ని నేను లో బడ్జెట్ అన్నాను. సో ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ అన్న దగ్గర నేను కంటెంట్ క్రియేటర్స్ పెట్టుకున్నాను. ఇక్కడ పారామౌంట్ అని ఉన్న దగ్గర నేను జస్ట్ ఏంటంటే టఫ్ అని పెట్టుకున్నాను. ఇన్ దిస్ గైడ్ వి అన్విల్ ది బెస్ట్ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ అంటున్నాం. ఇలానే రాయాలని లేదు కదా, నేను తీసేసి సో దట్ ఈస్ వై వీ హ్యావ్ లిస్టెడ్ best DSLR cameras under 50,000 rupees in India, ensuring each camera. ఇక్కడ ఫ్యాక్టర్స్ అన్నారు, దాన్ని మనం ఏం చేయొచ్చు, సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ రిమెంబర్. సో లెన్స్ కంపాటబిలిటీ ఆఫ్ లెన్సెస్ కెమెరాస్. సో ఇలాగా నేను ఎందుకు ఇది మీకు చూపిస్తున్నాను అంటే, చూడండి నేను తీసుకోవడం ChatGPT నుంచే తీసుకున్నాను. అలానే దాని మీద గుడ్డిగా డిపెండ్ అయిపోకుండా నాకు తగ్గట్టుగా నేను కంటెంట్ అనేది చేంజ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇలా చేంజ్ చేసుకున్నప్పుడు దీన్ని కొద్దిగా హ్యూమనైజ్డ్ కంటెంట్గా కన్సిడర్ చేస్తుంది. అఫ్కోర్స్ నేను ఇంకా డెమో పర్పస్కి ఇంకా డీప్గా చూపించలేదు, కానీ ఇంకొంచెం డీప్గా వెళ్ళి మనం ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ చేసి మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ రాసుకోవడం, వాటిని కొద్దిగా మాడిఫై చేసుకోవడం, ఇలా చేసుకోవచ్చు అండి. సో నేనైతే ప్రజెంట్ డెమో పర్పస్కి మీకు ఇదే కంటెంట్ చూపిస్తున్నాను. సో చూడండి, నేను ఆర్టికల్ ఏం చేశాను, చివరికి మార్చేశాను. ఇక్కడ అన్నీ కాకుండా 2 టాప్ DSLR కెమెరాస్ అని పెట్టేసి ఒక 2 కెమెరాస్ వరకే లిస్ట్ చేశాను అనమాట. ఓకే, అంటే మీ డెమో పర్పస్ కాబట్టి బేసిక్ ఆర్టికల్గా మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ కెనాన్ 200D గురించి నేనైతే డిస్కస్ చేశాను. సో దీనికి మనం ఎఫిలియేట్ లింక్ అనేది యాడ్ చేయాలి. యాక్చువల్గా ChatGPT నుంచి తీసుకున్నప్పుడు ఆ లింక్ అనేది వర్కౌట్ అవ్వట్లేదండి. సో రీజన్ తెలియదు, కానీ లింక్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు, అందుకని అన్లింక్ చేసేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేస్తే అన్లింక్ అని ఉంటుంది, అన్లింక్ చేసేద్దాం. ఇప్పుడు మనం అమెజాన్కి వెళ్దాం. అమెజాన్కి వెళ్ళి ఒక్కసారి ఆ ప్రోడక్ట్ అనేది సెర్చ్ చేద్దాం, కెనాన్ 200D Mark II. సో సెర్చ్ చేసిన తర్వాత నాకు ప్రోడక్ట్ వచ్చింది. ఈ ప్రోడక్ట్ క్లిక్ చేస్తున్నా. ప్రోడక్ట్ క్లిక్ చేశాక మనం చెప్పుకున్నట్టు ఇక్కడ వెళ్ళి గెట్ టెక్స్ట్ లింక్ అంటాను. సో ఇక్కడ నాకు యాక్చువల్గా ఎఫిలియేట్ లింక్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది నేను కాపీ చేస్తాను. కాపీ చేసి ఇక్కడికి వచ్చి, సో ఇక్కడ ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఇక్కడ నేను దీన్ని కాపీ చేసండి. సో చూడండి, ఇక్కడ మనకి యాక్చువల్గా లింక్ అని వస్తుంది. క్లిక్ చేసి మన ఎఫిలియేట్ లింక్ అనేది ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసి సబ్మిట్ అంటాం. సో అప్పుడు ఈ లింక్ అనేది ఎఫిలియేట్ లింక్గా క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇలా యాడ్ చేయొచ్చండి. లేదంటే కనుక ఇక్కడికి వచ్చి సింపుల్గా ఏం చేస్తారంటే ఈ ప్లస్ సింబల్ అనేది క్లిక్ చేయండి, బ్లాక్ వస్తుంది. ఇక్కడ బటన్ అని సెర్చ్ చేయండి, మనకి ఇక్కడ బటన్ అని వస్తుంది. క్లిక్ చేద్దాం. దీంట్లో ఇక్కడ జస్టిఫై అని ఉంటుంది, ఇక్కడ జస్టిఫై ఐటమ్ సెంటర్ అందాం, సెంటర్కి వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఏం చేద్దాం అంటే, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు బై ఎట్ అమెజాన్. సో మళ్ళీ బటన్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ ఇప్పుడు మన అమెజాన్ లింక్ అనేది ఇక్కడ ఇద్దాం. ఓకే, ఇక్కడ ఇచ్చి ఎంటర్ చేద్దాం. అలానే దీనికి ఏమైనా కలర్స్ మార్చాలంటే దీనికి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ స్టైల్స్ అని ఉంటాయండి. దీంట్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తారంటే ఇక్కడ ఫిల్ అని ఉంటుంది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు కావాల్సిన కలర్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఉదాహరణకి మనది ఎక్కువ అమెజాన్ కొద్దిగా ఎల్లో ఆ టైప్లో ఉంటుంది కాబట్టి అది కావాలి అనుకుంటే కనుక ఆ టైప్లో కొద్దిగా సెట్ చేసుకోవచ్చు మనం. ఓకే, సేమ్ దీనికి కూడా అదే పని చేస్తానండి. ఇప్పుడు పానాసోనిక్ లూమిక్స్ G7 అని ఉంది కదా. సో చూడండి, ఇంకోసారి చూపిస్తున్నా. ఈ వెళ్ళి నేను ఏం చేస్తానంటే అమెజాన్లో ప్రోడక్ట్ సెట్ చేస్తాను. ప్రోడక్ట్ వస్తుంది. సో ప్రోడక్ట్ క్లిక్ చేస్తాను. ఇక్కడ గెట్ టెక్స్ట్ లింక్ అని ఉంటుంది, ఇది మన ఎఫిలియేట్ లింక్ అవుతుంది. సో ఆ ఎఫిలియేట్ లింక్ అనేది నేను కాపీ చేస్తాను. ఆర్టికల్ దగ్గరికి వస్తాను. ఆర్టికల్ దగ్గరికి వచ్చిన తర్వాత మన ఇష్టం, ఇక్కడ టెక్స్ట్లో అయినా పెట్టచ్చు, లేదంటే దీనికి కూడా బటన్ ఎలా యాడ్ చేయాలి చూపిస్తానండి మీకు. సో జనరల్ వర్డ్ ప్రెస్లో మనకి ఇట్లా ప్లస్ సింబల్ అంటే ఎలిమెంట్స్ యాడ్ చేయడానికి ప్లస్ సింబల్ ఉంటుంది, బ్లాక్స్ యాడ్ చేయడానికి అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసి బటన్ అని యాడ్ చేస్తాను. సో ఈ బటన్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి అలైన్మెంట్ ఉంటుందండి. సో అలైన్మెంట్ లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, ఇట్లా సెంటర్ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బై, సో దీనికి కావాల్సిన కలర్ సెట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫిల్లో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో కావాల్సిన కలర్స్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనం లింక్ ఇవ్వాలి కాబట్టి ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ లింక్లో మనం ఏదైతే కాపీ చేసిన అఫిలియేట్ లింక్ అది ఎంటర్ చేస్తాం. జనరల్గా మీకు తెలియటానికి రెండోసారి చూపించా, కానీ సింపుల్గా ఏం లేదండి. మీరు ఎట్లా వాడుకోవచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ బ్లాక్ ఉంది కదండి, ఈ బ్లాక్ను కాపీ చేయొచ్చు. సో ఇక్కడ క్లిక్ చేస్తే కాపీ అని వస్తుంది.
దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. బట్ అలా పేస్ట్ చేసినప్పుడు లింక్ మటుకు చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే పైన ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ ఉంటుంది. సో కింద కాపీ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ వస్తుంది. అలా మీరు కాపీ అండ్ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇది మాన్యువల్ ప్రాసెస్ అండి. మీలో కొద్దిమంది అనుకోవచ్చు, ఇట్లా నాకు ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటే అన్ని ప్రోడక్ట్స్ ఇట్లా మాన్యువల్గా యాడ్ చేసుకోవాలంటే జనరల్గా వీటికి ప్లగ్గిన్స్ కూడా ఉంటాయి. అమెజాన్ ఎఫిలియేట్కి సంబంధించి ప్లగ్గిన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అవి చూద్దాం మనం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ మీరు ఇమేజ్ ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చేసరికి ఇమేజ్ అని క్లిక్ చేయొచ్చండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఒకవేళ మీ దగ్గర ChatGPT పెయిడ్ వర్షన్ ఉంటే కనుక దాంట్లో ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. ఫ్రీ వర్షన్లో ఆప్షన్ లేదు. పెయిడ్ వర్షన్ ఉంటే మటుకు ఇమేజెస్ అయితే క్రియేట్ చేయొచ్చు. లేదంటే కనుక క్యాన్వాలోకి వెళ్ళిపోండి. క్యాన్వాలోకి వెళ్ళిపోయి ఇక్కడ కస్టమ్ సైజ్ 400x400 తీసుకుందాం. క్రియేట్ న్యూ డిజైన్. దీంట్లో వచ్చేసరికి కెమెరాస్ అనేది సెర్చ్ చేద్దాం. సో కెమెరా ఫోటో అయితే వస్తుంది ఫ్రీ. కెమెరాస్. సో దీనికి కావాలి అంటే కనుక మీరు కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీ బ్రాండ్కి తగ్గ కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్. సో మీకు స్టాక్ ఇమేజెస్లో ఏమన్నా ఫొటోస్ ఉంటే అవైనా తీసుకోవచ్చు. లేదు అంటే కనుక ఇట్లా క్యాన్వాస్లో అయినా కానీ తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఇమేజెస్ అవి డిజైన్ చేయడం కష్టం అనుకుంటే ఇప్పుడు pexels.com ఇట్లాంటి ఫ్రీ స్టాక్ ఇమేజెస్ ఉంటాయండి. వీటిల్లోకి వెళ్ళిపోయి కెమెరాస్ అని టైప్ చేయండి. కెమెరా అని టైప్ చేసినప్పుడు ఆ రిలేటెడ్ ఇమేజెస్ కనబడతాయి. మీకు ఏదైనా ఇమేజ్ నచ్చింది అనుకుంటే కనుక ఇది మీరు డౌన్లోడ్ చేసి యాడ్ చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చేసరికి అప్లోడ్. సో నేను ఇందాక ఏదైతే ఇమేజ్ సెలెక్ట్ చేశానో అది ఇక్కడ అప్లోడ్ చేశాను. సో దాన్ని మనం అలైన్ చేసుకోవచ్చు. అయితే ఇది పబ్లిష్ చేసే ముందు సో SEOగా బేసిక్ థింగ్స్ చెప్తాను నేను, డీప్గా కాకుండా. అదేంటి అంటే ఫస్ట్ మనం ఏదైతే కీవర్డ్ టార్గెట్ చేస్తున్నామో అది మన టైటిల్లో ఉండాలి. సో ఇక్కడ చూడండి టాప్ DSLR కెమెరాస్ అనేది మన కీవర్డ్ అనుకుందాం. సో అది ఆల్రెడీ టైటిల్లో ఉందన్నమాట. ఓకే. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఆర్టికల్ రాసేటప్పుడు అదే కీవర్డ్ అనేది ఒక 2 to 3 టైమ్స్ రిపీట్ అవ్వాలి. జనరల్గా మీరు ఒక 400 to 500 వర్డ్స్ ఆర్టికల్ రాస్తున్నారు అనుకుంటే కనుక ఒక 2 to 3 టైమ్స్ రిపీట్ అవ్వాలన్నమాట. ఇక్కడ చూడండి DSLR అండర్ 50,000 ఇలా ఉందన్నమాట. ఓకే. సో మనం ఏదైతే కీవర్డ్స్ తీసుకున్నాం రిలవెంట్ కీవర్డ్స్ ఇక్కడ చూడండి 4K DSLR కెమెరా. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కనుక బెస్ట్ కెమెరా 50,000, బెస్ట్ కెమెరా బిలో 50,000, బెస్ట్ కెమెరా ఫర్ బిగినర్స్ అండర్ 50,000 ఇట్లాంటి కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీనిలోకి వెళ్ళిపోయి ఇక్కడ బిఫోర్ బయింగ్ ఏ DSLR అండర్ 50,000 ఉంది కదా, బిఫోర్ బయింగ్ కెమెరా ఫర్ బిగినర్స్. సో ఏదైతే కీవర్డ్ ఉందో ఆ కీవర్డ్ని మనం ఇంక్లూడ్ చేస్తాం. ఇంక ఇప్పుడు ఇక్కడ ఒకటి యాడ్ చేయాలనుకోండి. సో లిస్ట్ ఆఫ్ బెస్ట్ DSLR బిలో 50,000. సో ఇది ఒక కీవర్డ్. DSLR బిలో 50,000 రూపీస్ అనేది ఒక కీవర్డ్ అనమాట. సో వీటిని మనం సబ్ హెడ్డింగ్గా యాడ్ చేసామన్నమాట. ఓకే. H2గా యాడ్ చేశాను. ఇది వచ్చేసరికి జనరల్గా H1 ఒకటే ఉంటుందండి. బట్ మామూలుగా మీ ఆర్టికల్లో H2 ఈ టైటిల్స్ అనే మటుకు యాక్చువల్గా మల్టిపుల్ ఉండొచ్చు. H1 మటుకు ఒకటే ఉండాలి. ఈ హెడ్లైన్ని H1 అంటాం అనమాట. మామూలుగా ఇలాంటివి మనం మల్టిపుల్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే. దాంట్లో కీవర్డ్స్ ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఓవరాల్గా కీవర్డ్ అనేది టైటిల్లో ఉండాలండి. అట్లానే ఏదైతే హెడ్డింగ్స్ ఉన్నాయో హెడ్డింగ్స్లో ఉండాలి. అట్ ది సేమ్ టైం ఆర్టికల్ కంటెంట్లో కూడా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కెనాన్ EOS 200D అని ఉంది కదా. సో ఇక్కడ కూడా మనం కీవర్డ్ ఇంక్లూడ్ చేయొచ్చు. సో కెనాన్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ DSLR కెమెరాస్ అండర్ 50,000 అన్డౌటెడ్లీ. అంటే మనం కీవర్డ్ ఇంక్లూడ్ చేసినా కానీ అది న్యాచురల్గా ఉండాలి. అంటే ఆడియన్స్ చదివేటప్పుడు న్యాచురల్గా ఉండేటట్టు చూసుకోవాలి. బెస్ట్ DSLR కెమెరాస్ అండర్ 50,000. సో ఇలాగ కీవర్డ్స్ అనేవి మనం ప్లాన్ చేసుకోవాలి. టైటిల్లోను, సబ్ హెడ్డింగ్స్లోను, కంటెంట్లోను ప్లాన్ చేసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటి అంటే ఇమేజెస్. ఇప్పుడు నేను ఇమేజ్ సెలెక్ట్ చేస్తాను. ఇమేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అని ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. చూసారు కదా. ఈ ఆల్ టెక్స్ట్లో కూడా మనం కీవర్డ్ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బెస్ట్ DSLR కెమెరాస్ బిలో 50,000 రూపీస్ ఇన్ ఇండియా. సో ఇది ఆల్టర్నేటివ్ టెక్స్ట్లో యాడ్ చేసామండి. ఇది ఇమేజెస్ ఇవ్వ అనమాట. అంటే కీవర్డ్ తీసుకొచ్చి ఆల్ టెక్స్ట్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే మన సెర్చ్ ఇంజిన్స్ ఆ ఇమేజ్ చూసేటప్పుడు ఈ టెక్స్ట్ని అవి రీచ్ చేసుకుంటాయి. జనరల్గా మనకి ఎక్కడైతే ఇమేజెస్ డిస్ప్లే అవో అక్కడ అవి రీచ్ చేసుకుంటాయి అనమాట. ఓకే.
సో ఈ పోస్ట్లో మనం ఇమేజ్ యాడ్ చేసాము. సో అలా కాకుండా పక్కన గమనిస్తే ఫీచర్డ్ ఇమేజ్ అని ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం ఒక ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఏదైతే ఇమేజ్ నేను ఇందాక చూపించానో అది కూడా ఇక్కడ ఫీచర్డ్ ఇమేజ్గా యాడ్ చేస్తున్నాను. సో దీనికి కూడా మనం ఆల్ టెక్స్ట్ ఆ కీవర్డ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, నేను కీవర్డ్స్ ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా అదే కీవర్డ్ రిపీట్ చేయకుండా కొద్దిగా చేంజ్ చేస్తున్నాను. ఓకే, బెస్ట్ బడ్జెట్ కెమెరాస్ ఫర్ క్రియేటర్స్ ఇన్ ఇండియా. సో మనకున్న కీవర్డ్స్ ఒకసారి చెక్ చేసుకొని కావాల్సిన కీవర్డ్ మనం పిక్ చేసుకొని ఈ ఎస్ఈఓలో ఆ డిఫరెన్స్ అనేది తీసుకురావాలి మనం. నెక్స్ట్ థింగ్ ఇక్కడ కేటగిరీ ఉంటుంది. సో ఇక్కడ యాడ్ న్యూ కేటగిరీ అని క్లిక్ చేసి కేటగిరీ నేమ్స్ ఇవ్వాలి. ఇప్పుడు మనం కెమెరాస్ గురించి కాబట్టి కెమెరా రివ్యూస్ అన్నాం. సో సంథింగ్ ఒక కేటగిరీ అయితే ఇస్తాం. ఓకే, యాడ్ న్యూ కేటగిరీ అని చెప్పి ఇదంతా మనం సెట్ చేసాం అనుకున్నప్పుడు పబ్లిష్ అనాలండి. సో ఇక్కడ గమనించండి, పబ్లిష్ చేసే ముందు ఇక్కడ యూఆర్ఎల్ వచ్చేసరికి యాక్చువల్గా ఒక పోస్ట్ ఐడితో ఉంది యూఆర్ఎల్. సో అంతేగాని ఒక ప్రాపర్ ఎస్ఈఓ లేదు. బట్ ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే నేను పబ్లిష్ చేస్తాను, పబ్లిష్ అంటున్నాను, పబ్లిష్ అన్నాను. సో ఇప్పుడు కనుక మనం వ్యూ పోస్ట్ అని క్లిక్ చేస్తే సో చూడండి ఇక్కడ యూఆర్ఎల్ వచ్చేసరికి యాక్చువల్గా మనం ఏదైతే టైటిల్ తీసుకున్నాం ఆ టైటిల్తో యూఆర్ఎల్ అనేది క్రియేట్ అయిందనమాట. సో అదనే ఇది ఆర్టికల్. ఓకే, సో మన వెబ్సైట్ క్లిక్ చేసినప్పుడు ఆర్టికల్స్ ఇలా కనపడతాయి. సో ఈ ఆర్టికల్ క్లిక్ చేసినప్పుడు యాక్చువల్గా యూజర్ చదువుకుంటాడు. చదువుకున్న తర్వాత ఇప్పుడు చూడండి బై ఎట్ అమెజాన్ అంటారు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే కనుక మన ఎఫిలియేట్ లింక్తో ఆ ప్రోడక్ట్కి అయితే తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు ఈ అమెజాన్ ఎఫిలియేట్ రిలేటెడ్గా యూజ్ అయ్యే ఒక ప్లగ్గిన్ చూపిస్తానండి. సో ప్లగ్గిన్స్లోకి వెళ్ళిపోయి యాడ్ న్యూ ప్లగ్గిన్ అనండి. సో ఇక్కడ నిచ్ టేబుల్ అని సెర్చ్ చేయండి. సో నేను ఏదైతే టైప్ చేశానో సేమ్ అదే టైప్ చేయండి. మీకు ఇక్కడ రెస్పాన్స్ కంపారిజన్ టేబుల్ ఫర్ నిచ్ టేబుల్ అని వస్తుంది. ఇది ఇన్స్టాల్ చేయండి. సో కావాలంటే మీరు ఈమెయిల్ వేయచ్చు, జస్ట్ నేను స్కిప్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒక పోస్ట్లోకి వెళ్దాం. సో ఆల్రెడీ మనం రాసిన పోస్ట్లోకి వెళ్దామండి. మన ప్లస్ సింబల్ ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వచ్చి నిచ్ టేబుల్ అని సెర్చ్ చేయండి. నిచ్ టేబుల్ అని సెర్చ్ చేసినప్పుడు మనకు ఆప్షన్స్ కనపడతాయి. దీంట్లో టేబుల్ ఇంపోర్టర్ అని ఉంటుంది. సో ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసినప్పుడు మనకి ఎలా కావాలి అంటే మనం ప్రోడక్ట్స్ డిజైన్ ఎలా కావాలి, మన ఎఫిలియేట్ ప్రోడక్ట్స్ ఏదైతే యాడ్ చేస్తామో ఆ డిజైన్ ఎలా కావాలి అనేది మీకు శాంపిల్స్ అయితే చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ డెమో అనేది బాగుంటుంది, నేను దాన్ని ఇంపోర్ట్ చేస్తాను. సో చూడండి ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయింది అనమాట. ఓకే, సో అంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ అనేవి ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో అయితే ఇవి చేంజ్ చేయాలి. ఇది అంతా డెమో డేటా కదా, అది చేంజ్ చేయాలి. ఉదాహరణకి నేను ఇక్కడ చూడండి దీన్ని సెలెక్ట్ చేస్తున్నా. పక్కన మనకి సెట్టింగ్ సింబల్ వస్తుంది చూడండి. ఓకే, దీన్ని సెలెక్ట్ చేశాను. దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు మనకు పక్కన ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఏదైనా కలర్ మార్చాలి అనుకున్న ఈ హెడర్ ఆ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఎగ్జాంపుల్కి నేను బ్యాక్గ్రౌండ్ కలరు రెడ్ పెడతాను. ఓకే, టెక్స్ట్ కలరు వైట్ పెడతాను. ఇక్కడ నేను చేంజ్ చేస్తాను. సో ఇక్కడ ఇమేజ్ ఈ డేటా అనేది రీప్లేస్ చేయాలి. సో దానికోసం ఇక్కడ నేను ఇమేజ్ని డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి సెట్ ఇమేజ్ అని ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే అమెజాన్లోకి వెళ్ళిపోయి సో ఏదైతే ఇమేజెస్ ఉంటాయో ఆ ఇమేజెస్ నేను డౌన్లోడ్ చేసుకొని దీంట్లో అప్లోడ్ చేసుకుంటాను. సో చూడండి నేను ఆల్రెడీ ఇమేజ్ అనేది అప్లోడ్ చేశాను. సో ఇక్కడ కూడా మనకి ఎస్ఈఓ కావాలి అంటే కనుక ప్రతి ఇమేజ్కి కూడా రెలవెంట్ ఎస్ఈఓ రిలేటెడ్ కీవర్డ్ అయితే ఇవ్వచ్చు అనమాట మనం. సో ఇక్కడ టెక్స్ట్ చేంజ్ చేస్తాను, ప్రోడక్ట్ నేమ్ ఇస్తాను, మళ్ళీ మన ఎఫిలియేట్ లింక్ అనేది క్లిక్ చేసి కాపీ చేస్తాను. సో ఇప్పుడు బటన్ సెలెక్ట్ చేస్తాను. బటన్ సెలెక్ట్ చేసి ఇక్కడ బటన్ యూఆర్ఎల్ అని ఉంది కదండి, ఇక్కడికి వచ్చి సో మనం ఆ లింక్ పేస్ట్ చేయాలి. అలానే ఇక్కడ చెక్ ప్రైస్ అని ఉంది కదా, సో దీన్ని తీసేసి మనం బాయ్ సో ఇలా మనకు కావాల్సిన టెక్స్ట్ అనేది పెట్టుకోవచ్చు. పెట్టుకొని అప్డేట్ అంటున్నాను. సేమ్ అలానే ఈ రో కూడా చేంజ్ చేస్తాను. ఇలా మనకి ఒక టేబుల్ ఫార్మాట్లో నీట్గా ఉంటుంది అనమాట. అంటే సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కెమెరా రిలేటెడ్ కానీ ఏదైనా డిస్క్రిప్షన్ కానీ డీటెయిల్గా ఇచ్చేసి సో మళ్ళీ చివరిలో ఇట్లా ఒక టేబుల్ అనేది ఇచ్చాము అంటే ఎవరైనా మన వెబ్సైట్కి వచ్చినప్పుడు చూసేటప్పుడు అది చాలా క్లారిటీగా ఉంటుంది అనమాట. సో కెమెరా నేమ్ ఏంటి, దాని మోడల్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి నచ్చింది అంటే కనుక బయట అమెజాన్ అన్నప్పుడు సో ఆటోమేటిక్గా మన అమెజాన్ ఎఫిలియేట్ లింక్ అయితే మూవ్ అయిపోతారు. అయితే ఇప్పుడు చూపించింది కూడా కొద్దిగా మాన్యువల్ ప్రాసెస్ అనండి. కొద్దిగా ఇంకా ఈజీ చేస్తూ అమెజాన్ ఎఫిలియేట్ లింక్స్ మామూలుగా మనం గ్రాప్ చేసి పెట్టుకోవడానికి ఇట్లా ఏమైనా ప్లగ్గిన్స్ ఉన్నాయంటే ఉన్నాయండి, కాకపోతే అవన్నీ పెయిడ్ ప్లగ్గిన్స్. సో ఈ ప్లగ్గిన్ AWP అనేది చాలా ఫేమస్ ప్లగ్గిన్ అండి, అంటే మామూలుగా అమెజాన్ ఎఫిలియేట్ వీటికి అనమాట. బట్ కాకపోతే ఇది పెయిడ్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే కనుక ప్రోడక్ట్ బాక్సెస్ క్రియేట్ చేయటము, కంపారిజన్ టేబుల్ చేయటము,
సో ఇక్కడ మీకు కంపారిజన్ టేబుల్ ఇలాగా మనకి యాక్చువల్గా మనం ఏదైతే ప్రోడక్ట్స్ యాడ్ చేస్తామో డిస్క్రిప్షన్ అంటే ఇన్ కేస్ మీరు ఏదైనా రివ్యూస్ రాయాలనుకోండి, ఆ రివ్యూ రాసేటప్పుడు ఎస్పెషలీ గ్యాడ్జెట్స్ వీటి గురించి రివ్యూస్ రాయాలనుకున్నా, ఏదైనా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ రివ్యూస్ రాయాలనుకున్నా కానీ ఇలా మీకు టేబుల్ ఫార్మాట్లో డేటా అనేది చూపిస్తుంది, అట్లానే లిస్ట్ ఫార్మాట్లో చూపిస్తుంది. ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్లో మన డేటా అనేది చూపిస్తుంది. అంటే మాన్యువల్గా మనం కాపీ చేసి పేస్ట్ చేయక్కర్లేదండి. యాక్చువల్గా లింక్స్, ఆ పేజ్ లింక్ కానీ ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, ఆ సెట్టింగ్స్ ఇచ్చాము అంటే ఈ డేటా మొత్తం ఇలా వస్తుంది. బట్ మరి ఇది వాడుకోవచ్చు కదా అంటే డెఫినెట్గా వాడుకోవచ్చు, కానీ ఇది ఫ్రీ ప్లగ్ఇన్ కాదండి, యాక్చువల్గా పెయిడ్ ప్లగ్ఇన్ అనమాట. ఆల్మోస్ట్ $49 అయితే ఉంది పర్ ఇయర్ ఒక వెబ్సైట్కి వచ్చేసరికి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కనుక ఇవి ట్రై చేయొచ్చు. ఇంకా అది కాకుండా ప్రెట్టి లింక్స్ అని ఒక ప్లగ్ఇన్ ఉంటుందండి. సో దీంట్లో ఇంకొంచెం ఇన్డెప్త్గా అయితే ఉంటుంది అనమాట. బట్ ఇవన్నీ కూడా పెయిడ్ ప్లగ్ఇన్సే. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కనుక ట్రై చేయొచ్చు. వీటికి నేనేం ఎఫిలియేట్ ఏం కాదు. సో మీరు ఒకసారి చెక్ చేసుకొని ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. బట్ ఇవన్నీ కాస్ట్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఇందాక మనం చూసింది ఆయన తక్కువ ఉంటుంది, కానీ ఇవి కాస్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి అనమాట. నెక్స్ట్ థింగ్ థ్రస్టీ ఎఫిలియేట్స్ అని, ఇది కూడా చాలా ఫేమస్ ప్లగ్ఇన్ అండి. ఇది కూడా చాలా కాస్ట్ అయితే ఉంటుంది. మీ బిగినర్స్కి ఏంటి అంటే ఇనిషియల్గా అంత అవసరం లేదు. సో మాన్యువల్గానే ట్రై చేయండి. మాన్యువల్గా లింక్స్ తీసుకొచ్చి కాపీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఒకసారి కష్టపడ్డారు అంటే కనుక పెద్ద విషయం ఉండదు. బట్ తర్వాత మీకు ట్రాఫిక్ వచ్చి మీకు రెవెన్యూ వస్తుంది అన్నప్పుడు ఇలాంటి ఏదైనా ప్లగ్ఇన్స్ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఒకసారి రీసెర్చ్ చేసుకొని, ఓకే ఆ ప్లగ్ఇన్ వల్ల నాకు బాగా యూజ్ ఉంది, టైం సేవ్ అవుతుంది, ఎక్స్ట్రా రెవెన్యూ పెరుగుతుంది, సో అలా అనుకున్నప్పుడు ఇట్లాంటి పెయిడ్ ప్లగ్ఇన్స్ వాడుకోండి. మీరు ఒకవేళ ఇంకా డీప్గా అసలు ఎస్సీఓ ఎలా చేయాలి, అసలు సరే నేను బ్లాగ్ అంతా పెట్టుకున్నాను కానీ ఎస్సీఓ ఎలా చేయాలి ఇంకా ఇన్డెప్త్గా అంటే ఆల్రెడీ నేను 6 hours కోర్స్ అయితే చేశానండి ఎస్సీఓ మీద. మీరు కొంతమంది చూసే ఉంటారు, ఒకవేళ చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. మన ప్లేలిస్ట్లోకి వెళ్తే కనుక యాక్చువల్ 24 hours డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉంది. కంప్లీట్ ఒక వెబ్సైట్ని యాడ్స్ ద్వారా ఎస్సీఓ ద్వారా మార్కెట్ చేయడం, లేదా ఎక్స్క్లూజివ్ ఎస్సీఓ కోర్స్ ఉంది 6 hours. అలానే ఫేస్బుక్ యాడ్స్ ఎలా రన్ చేయాలి, గూగుల్ యాడ్స్ ఎలా రన్ చేయాలని ఉంది. ఓవరాల్గా అమెజాన్ ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అంటే కనుక ఇది ప్రాసెస్ అండి. ఫస్ట్ కీవర్డ్స్ అనేది మనం రీసెర్చ్ చేసుకున్నాము. అలానే ఆ కీవర్డ్స్కి తగ్గట్టు ఒక నిచ్ తీసుకొని దాంట్లో అంటే అమెజాన్ అసోసియేట్ ప్రోగ్రాంలో మనం రిజిస్టర్ అయ్యాము. రిజిస్టర్ అయిన తర్వాత దానికి తగ్గట్టు బ్లాగ్ డిజైన్ చేసుకున్నాము. ఆ తర్వాత ఆర్టికల్ అనేది ప్లాన్ చేసుకున్నాము. ఆర్టికల్లో ఏం ప్రోడక్ట్స్ ఇంక్లూడ్ చేయాలి, ఎలా ఇంక్లూడ్ చేయాలి అనేది చూసాం. ఈ ప్రాసెస్లో ChatGPT ఎలా వాడచ్చు, లేదంటే వేరే టూల్స్ ఎలా వాడచ్చు, ప్లగ్ఇన్స్ ఎలా వాడచ్చు అనేది తెలుసుకున్నాము. మీరు ప్రాక్టీస్ చేయండి. దీన్ని మొత్తం ఈ ప్రాక్టికల్ థింగ్ అంతా మీరు ప్రాక్టీస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే మంచి రిజల్ట్స్ చూస్తారు. ప్రాక్టీస్ చేయకుండా ఇంకా ఏదో ఇన్డెప్త్గా సబ్జెక్ట్ ఉంటుంది, ఇంకేదో చెప్తారు పెయిడ్ కోర్సెస్లో, లేదా ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే ఏదో చెప్తారు అని చెప్పి చాలామంది అపోహపడి ఆగిపోతున్నారు. ఇది మోర్ దెన్ ఎనఫ్ అండి. మీరు నేను చూపించిన ప్రతిదీ ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తే మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇది ఈజీ కాదు, కష్టపడాలి. సో కష్టపడండి, కష్టపడితే డెఫినెట్గా మంచి ఛాన్స్ అయితే ఉంది. సో ఇలాంటి ఫ్రీ ట్యూటోరియల్స్ మీకు అందించాలి అంటే మీరు ఎంకరేజ్ చేయాలి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ నలుగురితో షేర్ చేసుకోండి. ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద ఇట్లా మీరు ఫ్రీ ట్యూటోరియల్స్ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సక్సెస్. మీ రవి కిరణ్. థ్యాంక్ యూ.